రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ బుద్ధి ఎందుకు అవును చెప్తున్నా అంటే, చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మన బాడీ మొత్తం కూడా ఒక ఇండస్ట్రీ అనుకుందాం. అవును. బాడీ మొత్తం వ్యవస్థ అనుకుంటే, ఈ బాడీ వ్యవస్థలో హార్ట్ అనేది ఇంపార్టెంటే కాదా? చాలా. హార్ట్ అనేది ఇంపార్టెంటే కదా? అదే హార్ట్ ఇంపార్టెంట్. ఆగిపోతే అన్నీ ఈ బాడీని ఏమంటారు? అన్నీ ఆగిపోతాయి. డెడ్ బాడీ డెడ్ అంటారు. బాడీ అంటారు. అవును. మైండ్ పని చేసినా గానీ హార్ట్ ఆగిపోయిందనుకోండి, మైండ్ ఆటోమేటిక్ డెడ్ అయిపోతది. అన్నీ అంటే డెడ్. హార్ట్ ఇంపార్టెంట్. అవును. సో నేనేమంటంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో హార్ట్ అనేవాడు ఎవడంటే మీడియేటర్. ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వావ్! వాడు మీడియేటర్. ఓకే. మీరు చూడండి ఆ ఇండస్ట్రీలో ఒక కంపెనీలో గనుక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్రాపర్‌గా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకునే టీమ్ ఉంటే అది సూపర్‌గా ఉంటది. హ్మ్. సూపర్‌గా ఉంటది. లేకుంటే టీమ్ లేకుంటే ఆ ఇండస్ట్రీ డెడ్ ఇండస్ట్రీ అయితది. వాళ్ళ దగ్గర ఉండరు. సో అందుకోసం నేను ఏంటంటే రియల్టర్ అనేవాడు హార్ట్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసేవాడు ఒక గుండె. అవును. సో కాబట్టి నువ్వు గుండెకి ఇందాక మీరు అడిగిర్రు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎందుకు రెస్పెక్ట్ ఉండదు, రౌడీలు ఉంటారు, చదువుకొని ఆ! ఉంటారు కదా. ఆ! ఆ! మీరు గనుక ఈ హార్ట్ అనే వ్యక్తి ఇప్పుడు సపోజ్ ఐటీ ఉన్నది. ఐటీలో ఇండియన్ ఎకానమీలో 6-7% షేక్ ఉన్నది. ఓకే. మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ 36 నుంచి 40% ఉంది. హ్మ్. 40% ఉంది. మరి ఈ 40% ఇంత పెద్ద ఇండస్ట్రీలో హార్ట్ అని ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్న నీకు ఎందుకు రెస్పెక్ట్ లేదు? ఆ రెస్పెక్ట్ ఎందుకు ఉండదు అని చెప్పేసి మనం గనుక నెక్స్ట్ మాట్లాడదాం. రైట్. సో అంటే కాబట్టి ఒక వ్యక్తి తన జీవితంలో తన జీవితాన్ని సార్థకత చేయాలన్నా గానీ, తన లైఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలంటే అతనుకున్న ఏకైక ఆప్షన్ రియల్ ఎస్టేట్.